వెల్కమ్ టు జ్ఞానప్రసూనం బై ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో ధనాధిపతి 6వ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాము. ముఖ్యంగా 2వ స్థానం అనేది ధనం, వాక్కు, కుటుంబం, కుటుంబ ఆర్థిక వ్యవస్థ, నేత్రాలు, ముఖ అందాన్ని సూచిస్తుంది. కొన్ని జాతకాలలో ఈ 2వ స్థానాధిపతి 6వ స్థానంలో వెళ్ళి ఉన్నారు అంటే ముఖ్యంగా 2వ స్థానాధిపతి 6వ స్థానంలో ఉండడం వల్ల చెడు ఫలితాలను ఇవ్వగలడు. 6వ స్థానం అప్పులు, వ్యాధులు, గొడవలు, శత్రువులు, పోటీలు, అసూయ, విల్లంగాలు, సమస్యలు మొదలైన వాటిని సూచించే స్థానం. సో ధనాధిపతి వెళ్ళి 6వ స్థానంలో ఉండడం డేంజర్ అని చెప్పవచ్చు. అంటే శత్రువుకు మీ ధనం వెళ్ళి చేరుతుందని అర్థం. ఇలాంటి వ్యవస్థ ఉన్న జాతకులకు అప్పులు తీసుకొని కుటుంబాన్ని నడిపించే పరిస్థితులకు నెట్టబడతారు. ధనాధిపతి 6వ స్థానంతో కనెక్ట్ అయ్యారు అంటే మీరు మ్యాక్సిమం స్వంత వ్యాపారాలు అవాయిడ్ చేయడం మంచిది. స్వంత వ్యాపారాలు చేస్తే అప్పుల పాలు అవుతారనే విధి ఉంది. ధనం సంపాదించడానికి సర్వీస్ ఓరియంటెడ్గా ఉండాలి, అంటే ఉద్యోగానికి వెళ్ళాలి. 6వ స్థానంలో ఉన్న ఇంకొక సూక్ష్మం జీవనాన్ని సాగించడానికి పనికి వెళ్ళాలి. అది సాఫ్ట్గా ఉండే పనా, హార్డ్గా ఉండే పనా అనేది తరువాతి ఘట్టం. అయితే 6వ స్థానాధిపతి 2వ స్థానంలో ఉంటే పెట్టుబడులు పెట్టి స్వంత వృత్తులు చేయడం అనేది మంచిది కాదు. ఇతర వ్యవస్థల ఆధారంగా అంటే జీవిత భాగస్వామి జాతకాన్ని పరిశీలించి, పిల్లల జాతకాన్ని పరిశీలించి, భాగస్వాముల జాతకాన్ని అనుసరించి స్వంత వ్యాపారాలు అనే స్థితిని చూడవచ్చు. కానీ 2వ స్థానాధిపతి 6వ స్థానానికి వెళ్ళడం అనేది మన ధనం ఇతరులకు వెళ్ళడం అని అర్థం. కుటుంబంలో అనవసరమైన గొడవలు, సమస్యలు మొదలైనవి ఖచ్చితంగా ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయి. పదే పదే కళ్ళకు సంబంధించిన, ముఖానికి సంబంధించిన, దంతాలకు సంబంధించిన, శ్వాసకు సంబంధించిన సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయి. ముఖంపై గాయాలు, మచ్చలు, ముఖం మీది గాయాలు మానకుండా ఉండడం, ఇవన్నీ ద్వితీయాధిపతి 6వ స్థానానికి వెళ్ళినప్పుడు ఏర్పడతాయి. విపత్తులు ఏర్పడినప్పుడు కూడా ఈ జాతకులకు ముఖంపై అధికంగా గాయాలు ఏర్పడతాయి. ఇంకా కోపంగా మాట్లాడడం వల్ల మాట ద్వారా చిక్కులు, సమస్యలు, అనవసర వాదనలు ఎదుర్కోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఎలాంటి సంబంధం లేకుండా డబ్బు ఖర్చు పెట్టి అప్పుల వాళ్లకు భయపడి బ్రతకవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇక 12 లగ్నాలకు 2వ స్థానాధిపతి ఎవరు? ఈయన 6వ స్థానంలో ఉంటే ఎలాంటి బలాన్ని పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాము. మేష లగ్నానికి 2వ స్థానాధిపతి శుక్రుడు. 6వ స్థానమైన కన్యలో నీచం అవుతారు, బలాన్ని కోల్పోతారు, కుటుంబం స్పాయిల్ అవుతుంది, వివాహ జీవితం పాడవుతుంది, ఆర్థిక అభివృద్ధి ఉండదు. సో టోటల్గా డ్యామేజ్ అవుతుంది. వృషభ లగ్నానికి 2వ స్థానాధిపతి బుధుడు 6వ స్థానమైన తులలో మిత్రస్థానం అనే బలాన్ని పొందుతారు. మంచి ఉద్యోగం, ఆర్థిక విజయం, వాక్కును ఉపయోగించి ఆర్థిక అభివృద్ధిని పొందుతారు. వీళ్ళు ఒక మాదిరిగా తప్పించుకుంటారు. మేష లగ్నానికి 2వ స్థానాధిపతి 6వ స్థానంలో ఉంటే జరిగే డ్యామేజ్ వృషభ లగ్నానికి ఉండదు. మిథున లగ్న జాతకులకు 2వ స్థానాధిపతి చంద్రుడు 6వ స్థానంలో నీచం అనే స్థితిని పొందుతారు. కాబట్టి ధనం, కుటుంబం, వాక్కు, మాట ద్వారా సమస్యలు, ముఖం ఇవన్నీ పాడవుతాయి. సో వీళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక లగ్నానికి 2వ స్థానాధిపతి రవి 6వ స్థానంలో అతి మిత్రస్థానం అనే స్థితిలో ఉంటారు. ఉన్నా కానీ రాజకీయాల వల్ల సమస్యలు, తండ్రి వర్గం ద్వారా సమస్యలు, తండ్రి వర్గం మూలం శత్రువులను ఎదుర్కోవడం, భాగస్వామ్య తగాదాలు,
రాజకీయ నాయకులతో, అధికారంలో ఉన్న వారితో విరోధాన్ని పెట్టుకోవడం ఖచ్చితంగా ఉంటాయి. ఈ విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి. సింహ లగ్నానికి ధనాధిపతి బుధుడు 6వ స్థానంలో మిత్రస్థానం అనే స్థితిలో ఉంటారు. సో వీళ్లకు ఇది పెద్ద నెగటివ్ కాదు. కానీ వాక్చాతుర్యం, వాగ్ధాటికి కారక గ్రహమైన బుధుడు 6వ స్థానంలో మిత్రస్థానం అనే స్థితిలో ఉన్నప్పుడు శత్రువుకు వీళ్ళు అనేక మార్గాలను, పగను కలిగిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కన్యా లగ్న జాతకులకు శుక్రుడు 2వ స్థానాధిపతి 6వ స్థానంలో అతి మిత్రస్థానం అనే స్థితిలో ఉంటారు. అంతేకాక తన ఉచ్చ స్థానానికి దగ్గరగా ఉంటారు. భాగ్యాధిపతి 6వ స్థానంలో అనే కోవలో తండ్రితో శత్రుత్వం, పితృవర్గంతో పగ, పూర్వీక ఆస్తులలో ఆదాయం, లాభం లేకుండా ఉండే అవకాశాలు ఏర్పడతాయి. ఆడవాళ్ల వల్ల వివాదాలు వంటి ఫలితాలు ఉంటాయి. తులాలగ్న జాతకులకు 2వ స్థానాధిపతి కుజుడు 6వ స్థానంలో మిత్రస్థానం అనే స్థితిలో ఉంటారు. కానీ 7వ స్థానానికి వ్యయస్థానంలో ఉంటారు. కాబట్టి కుటుంబం మాట తప్పడం వల్ల అనేక సమస్యలను, గొడవలను ఎదుర్కొన్న ముగింపు సుభిక్షంగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు ఉన్న స్థానం సహజ శుభగ్రహ స్థానంలో ఒక పాపగ్రహం అనే కోవలో ప్రత్యక్ష బలాన్ని పొందడం కంటే పరోక్ష బలాన్ని పొందడం ఒక విధంగా మంచిది. వృశ్చిక లగ్న జాతకులకు 2వ స్థానాధిపతి గురు భగవానుడు 6వ స్థానమైన మేషంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మిత్రస్థానం అనే స్థితిలో ఉండి 2వ స్థానాన్ని వీక్షిస్తారు. కాబట్టి శత్రువుల ధనం వీళ్లకు దొరుకుతుంది. ఎందుకంటే గురువు ఉన్న స్థానాన్ని పాడు చేసి వీక్షించే స్థానాన్ని వృద్ధి చేస్తారు. సో వీళ్లకు కూడా 2వ స్థానాధిపతి 6వ స్థానానికి వెళ్ళి ఉండడం నెగటివ్ కాదు. ముఖ్యంగా 6వ స్థానంలో గురువు ఉన్నప్పుడు లగ్నం శుభకర్తరి యోగంలో ఉంటుంది. ధనుస్సు లగ్న జాతకులకు 2వ స్థానాధిపతి శని భగవానుడు 6వ స్థానంలో ఉన్నప్పుడు సర్వీస్ ఓరియంటెడ్గా ఉండడం, ఉద్యోగానికి వెళ్ళడం మంచిది. బట్ వృషభం శనికి మిత్రస్థానం, సమ ఉచ్చ స్థానం కావున పెద్ద బాధింపు ఉండదు. అనవసర వ్యయాలను చేయించడం, సహ ఉద్యోగులు, పనివాళ్లతో కొన్ని విభేదాలు తలెత్తుతాయి. మకర లగ్నానికి లగ్నాధిపతి 2వ స్థానాధిపతి ధనాధిపతి కూడా శని భగవానుడే. ఈయన 6వ స్థానంలో అతి మిత్రస్థానం అనే స్థితిలో ఉంటారు. సహజంగానే పరోక్ష బలాన్ని పొందుతారనే దాన్ని బట్టి పెద్దగా నెగిటివ్ ఫలితాలు ఉండవు. కానీ స్వంత వ్యాపారాలు చెయ్యకూడదు. ఉద్యోగం చెయ్యడమే మంచిది. కుంభలగ్నానికి 2వ స్థానాధిపతి గురు భగవానుడు 6వ స్థానంలో ఉచ్చం అనే స్థితిలో ఉంటారు. లగ్నం శుభకర్తరి యోగంలో ఉండి బలాన్ని పొందుతుంది. 6వ స్థానంలో ఉండి ఆ స్థానాన్ని పాడు చేసి గురువు 2వ స్థానాన్ని వీక్షిస్తారు. కాబట్టి పెద్ద నెగటివ్ ఫలితాలు ఉండవు. మీన లగ్న జాతకులకు 2వ స్థానాధిపతి కుజుడు 6వ స్థానంలో అతి మిత్రస్థానం అనే స్థితిలో ఉంటారు. 10వ స్థానం అనే కర్మస్థానానికి భాగ్యస్థానంలో ఉంటారు. కాబట్టి పెద్దగా నెగటివ్ ఫలితాలు ఉండవు. అయినా కూడా అనవసర గొడవలు, ఆస్తి తగాదాలు, సహోదరులతో పగ మొదలైన ఫలితాలు ఉంటాయి. సో ఎల్లప్పుడూ 2వ స్థానాధిపతి 6వ స్థానంలో ఉన్నారంటే ఉన్న గ్రహ కారకత్వ రీతిగా కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టడం, చర్చలకు సంబంధించిన విషయాలలో మాట ఇవ్వడంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అన్నీ చేయగలను అని ధైర్యంగా చెప్పకూడదు. కుటుంబ సభ్యులను అనుసరించి వెళ్ళడం, వాళ్ళు చెప్పిన సలహాలను పాటించడం వంటివి మీకు అనేక విధాలుగా మంచి ఫలితాలను ఇస్తాయని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్యమైన టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.